నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కొండబాబు. కొండబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు సార్. మీది ఏ ప్రాంతం అండి? ఏ నియోజకవర్గం కిందకు వస్తుంది సార్? మాదైతే ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లా, మన కొత్తపేట నియోజకవర్గం అండి మాది. సో ఉండటం ప్రజెంట్ అయితే ఎక్కడ ఉన్నారు సార్? వైజాగ్ అండి. వైజాగ్ తూర్పు నియోజకవర్గంలో ఉంటున్నాం. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్ ఇక్కడ? గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఓకే, 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు సార్. రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూశారు. మరి కొద్ది రోజుల్లో జరగబోయే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏ పార్టీ తరఫున రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు? మీకు ఎవరైతే నచ్చుద్దని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడు ప్రజెంట్ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చూసాం, కానీ అంత మెరుగైన పరిపాలన అనిపించలేదు. ఏం చేయాలంటే అందరికి చాలామంది పనులు లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం, కుంటుపడిపోవడం అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తేనే అటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ పదులు పడుతుంది, కొన్ని జీవితాలు మారుతాయి, అన్ని విధాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. సార్, ఈ 5 సంవత్సరాల్లో ఈ విశాఖపట్నం పరిసర ప్రాంతాల పరిస్థితి అసలు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు సార్? ఈ 5 సంవత్సరాలు ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. వైజాగ్ అనే కాదు, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అంటే కొద్దో గొప్ప 10% ఏ గవర్నమెంట్ అయినా, ఎంత చెత్త గవర్నమెంట్ అయినా చేస్తుంది. కానీ మెరుగైన పరిపాలన అంటూ ఎవరో మనశ్శాంతిగా గుండె మీద చేయొచ్చు చెప్పమనండి ఇది బాగుందని చెప్పలేరు. అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదండి. ఉన్న వాస్తవం ఏంటంటే పార్టీలతో పని లేదు, కానీ వాస్తవానికి ఏంటంటే ఒక స్కిల్ డెవలప్మెంట్, అలాగే విజన్, అంటే రేపు భవిష్యత్తు గురించి ఆలోచించే ఉద్దేశం ఖచ్చితంగా ఉందంటే ఒక చంద్రబాబు వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరి వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఎవరు లేరు. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారంటే కొద్ది గొప్ప చేశారు, ఆయన మనం తప్పడతలేదు, కానీ ఆ పరిపాలన ఇప్పుడు లేదు. అది ఓకే సార్. విశాఖపట్నంలో ఈ 5 సంవత్సరాల్లో చాలా మార్పులు జరిగినాయి అని అంటున్నారు. ఇక్కడ భూ కబ్జాలు పెరిగినాయి, రౌడీయిజం కానీ ల్యాండ్ కబ్జాలు కానీ ఇలాంటివి పెరిగినాయి అని అంటున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది? అంటే మనం తెల్లారేసి పేపర్ చూస్తామండి, న్యూస్ ఛానల్ చూస్తామండి, అదే ఆధారంగా మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా ఎక్కువ శాతం 99% అవే కనపడుతున్నాయి. అంటే గంజాయికి కానీ డ్రగ్స్కి కానీ అడ్డాగా మారిందని అంటున్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది సార్? అది కూడా అంతే కదా. ఇప్పుడు 10 మంది దగ్గర మీరు వెళ్తారు, 10 మంది మీడియా చెప్తారు, ఏది మెజారిటీ పీపుల్ అయితే అది. అలాగే న్యూస్ వస్తున్నమాట వాస్తవమే, అది ఖచ్చితంగా అది ఉంది. ఇదివరకు ఎప్పుడు కనబడలా మనకి. ఎక్కడో ఏదేదో రాష్ట్రాలు జరిగేది, కానీ మన రాష్ట్రం లేదు. కానీ ఇదే మూలం, మన రాష్ట్రం మూలం అవుతుంది ఖచ్చితంగా. అది మట్టి కరెక్ట్. ఓకే సార్, ఈ విశాఖపట్నానికి మెయిన్గా చూసుకున్నట్లయితే ఇటు పక్కన రైల్వే జోన్ రావాలి ఖచ్చితంగా. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలి. అలానే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడిన దానికి నిధులు సాధించుకోవాలి కేంద్రం నుంచి. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? ఇటు పక్కన బొత్స గారు ఫ్యామిలీ ఉన్నారు, ఇటు పక్కన భరత్ గారు ఉన్నారు. ఇద్దరిలో ఎవరికైతే క్యాపబిలిటీ ఉందని మీరు భావిస్తున్నారు? అంటే యువకుడు, ఉత్సాహవంతుడు, కాస్త చదువుకున్న వ్యక్తి, ఏ పనైనా చేయగలడు. ఇవాళ ఇంచుమించి ఇటు శ్రీకాకుళం నుంచి కావచ్చు, ఇటు విశాఖపట్నం నుంచి కావచ్చు, ఈ చదువుకున్న పిల్లలు ఇలాగే పనిచేయడానికి ఉత్సాహవంతులు అయి ఉండాలి, తెలివైన వాళ్ళు. కాబట్టి ఇటు భరత్, అటు రామ్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తాడు సహజం అది. అలాగే ఇతను కూడా ఖచ్చితంగా గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఈ విశాఖపట్నానికి ఉద్యోగాలు కానీ కొత్తగా కంపెనీలు కానీ ఏమైనా వచ్చినాయి? మీరు 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్తగా కంపెనీలు కానీ ఏమైనా వచ్చినాయి అంటారు ఇక్కడ? ఈ ఒక 5 సంవత్సరాల నుంచి పెద్దగా ఏం కనిపించలే. గతంలో అయితే వచ్చినాయి, గతంలో వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ టైంలో కూడా ఇటు మన సత్యం కంప్యూటర్స్ కావచ్చు, ఇలాంటివి చేసి పెట్టారు. ఇటు మన ఎల్బి ప్రసాద్ గారు హాస్పిటల్ కావచ్చు, కొన్ని హాస్పిటల్స్ ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ 5 సంవత్సరాలు ఏం జరగలే ఇక్కడ. అది మట్టి కరెక్ట్. ఓకే సార్, ఈ ఋషికొండకి గుండు కొట్టడం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు అది అందరూ తెలిసిందే అండి, అందరూ చూస్తున్నారు. నేను ప్రత్యేకించి చెప్పేది ఏమైతే లేదు. అంటే అలా కాదు సార్, ఇప్పుడు టూరిజం భవనాలు కడతామని వీళ్ళు చెప్పారు. గతంలో ఆల్రెడీ అక్కడ టూరిజం భవనాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం అనేది వస్తుండేది, సెటరేజ్ ఉండేదండి. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో షూటింగ్ తీసుకుంటే వాళ్ళు, ఎక్కడైనా బయట వాళ్ళు అందరూ వచ్చేవారు, సెటర్ నుంచి హ్యాపీ ఫీల్ అయ్యేవారు. చక్కగా కట్టిన బిల్లు రెంట్లు కట్టి గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. ఇప్పుడు మొత్తం తీసేసి ప్రత్యేకించి ఒకరికే సంపద ఒకరికే సృష్టించడం కరెక్ట్ కాదు కదా. అది ఒకరి పేరు పెట్టి చేశారు. ఈ మధ్యకాలంలో అది కూడా గవర్నమెంట్ పరం ఖచ్చితంగా అవుద్ది. అది. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు చంద్రశేఖర్. చంద్రశేఖర్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఒక ఎంప్లాయ్ సార్. ఎక్కడ ఉంటారు సార్? మీది ఏ నియోజకవర్గం అండి? ఇక్కడ తూర్పు. సో విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఓకే సార్, రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు. ఇప్పుడు ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే, ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది, మీ విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు? గత ప్రభుత్వం మారిపోతేనే బెటర్. ఎందుకంటే సంక్షేమం అనేది కానీ అభివృద్ధి ఎక్కడా లేదు. మనకి అది మారిపోయి తర్వాత వచ్చేవాడు ఎవడు రాని, కానీ ఈ గవర్నమెంట్ అయితే పోవాలి. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇంకోలా కాదు, ఇది మారిపోవాలి. ఈ 5 సంవత్సరాలు అసలు మీ విశాఖపట్నం పరిస్థితి ఏంటి సార్? అసలు మీ విశాఖపట్నం ప్రాంతం అనేది ప్రశాంతంగా ఉంటుంది, ఇక్కడ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది? శానిటేషన్ ప్రాబ్లం ఉంది, రోడ్లు మరమ్మతులు ఇటువంటివి ఏమీ లేవు.
రోడ్లు మరమ్మతులు కానీ ఇటువంటివి ఏమీ లేవు. కొత్త ప్రాజెక్టులు ఏమైనా పని ఇక్కడికి వచ్చే యువతకి అభివృద్ధి ఇది ఉద్యోగాల కొరకంటే అవి లేవు. అంటే ఓవరాల్ చెప్పాలంటే ఏవి కొత్తగా అంటే ఇక్కడికి ఏమీ రాలేదు. దానివల్ల వేస్ట్. సంక్షేమం అనేది ఇచ్చారు, సంక్షేమం వల్ల ఉపయోగం లేదు కదా, అభివృద్ధి ఉండాలి కదా. ఈ రెండింటిలో ఏదో ఒకటి అభివృద్ధితో కూడిన సంక్షేమం ఉంటుంది బెటర్. మీ ప్రాంతంలో గ్లోబల్ సమ్మిట్ జరిపి 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు. మరి కొత్తగా పెట్టుబడులు కానీ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి కానీ పరిశ్రమలు కానీ వచ్చినాయి? రాలేదండి. ఎందుకనంటే అమర్నాథే చెప్పారు, కోడి ఇంకో గుడ్డు పెట్టేది ఇంక పొదగలేదని. అది పొదిగే సరే టైం అయిపోయింది ఇప్పుడు, కనుక అది ఎప్పుడు పొదుగుతో తెలియదు. కనుక దాని గురించి ఇంక మరి పరిశ్రమలు అనే విషయం అయితే లేదు. అది ఓకే సరే. మరి ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం గురించి ఈ మధ్యకాలంలో చెప్తుంటే ఇక్కడంతా కూడా విజయసాయి రెడ్డి గారు లేదా వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ ల్యాండ్లు కబ్జా అవ్వటం, లేదంటే భూ కబ్జాలు పెరగడం, రౌడీజం అలాంటివి పెరిగినాయి అంటున్నారు. అందులో ఎంతవరకు వస్తుంది సార్? కబ్జాలు అయితే పెరిగాయి. అయితే మీకు మీ స్థలం మీద కబ్జా అయిందంటే నేనేం చెప్పలేను, కానీ ఉన్నంతవరకు గవర్నమెంట్ స్థలాలు ఎక్కువగా పోయాయి. దానికి తోడు మనం చూసిన వార్తలు కానీ ఆర్టీఐ యాక్ట్ వారు తెచ్చుకుని కానీ మన గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులు తనఖా పెట్టారంటే ప్రజలకు ఇంకేం ఉపయోగం ఉంటుంది? గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే రేపు పబ్లిక్ ఉపయోగం కదా. ఒక స్థలం గవర్నమెంట్ స్థలం ఉంటే రేపు రాబోయే తరంలోన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టాలనుకున్నా, ఇంకోటి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులు కొత్త కట్టుకోవాలనుకున్నా ఆ స్థలం ఉండాలి. ఆ స్థలాలే లేవు ఇప్పుడు. ఆ స్థలాలు లేవు కాబట్టి కబ్జా గురైనట్టుగా దాని అర్థం. సార్ ఇక్కడ డ్రగ్స్ గంజాయి కూడా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఇప్పుడు కొంతమంది చెప్పారు. అందులో ఎంతవరకు వస్తాం సార్? అసలు వైజాగ్ నుంచి చాలా ఎక్కువగా వెళ్ళిందని పోలీసులే లెక్కలతో చెప్పారు, పోలీసులే తగలెట్టారు కూడాను, కనుక అది వాస్తవం. సార్ మీ విశాఖపట్నం పరిధి ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే మీకు రైల్వే జోన్ రావాల్సింది, అది రాలేదు. 5 సంవత్సరాలు తెస్తానని తేలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ ఉపకారం చేయడానికి ఎక్కువగా ఇక్కడ జరిగితే ఈ ప్రభుత్వం అడ్డుకున్న దాఖలాలు కూడా కనిపించలేదు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెనుకబడిన నిధులు కూడా తేవాల్సినటువంటి పరిస్థితి. మరి పార్లమెంట్లో వీటి గురించి గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరు చేయగలరని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు అనేది కష్టమే, కానీ అంటే యువకుడుగా భరత్ రేపు ఏమైనా వస్తే మాట్లాడగలుగుతాడేమో. రామ్మోహన్ రెడ్డి శ్రీకాకుళం ఉన్నాడు కదా, ఆయన కొద్దిగా గొప్ప మాట్లాడాలంటే ఒప్పుకోవచ్చు. గత ఎంపీలు ఉంటున్న టైంలోనే దాని ఫైల్ మీద సంతకం అయిపోయిందని అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడం కూడా ఇంక వేస్ట్. ప్రైవేటీకరణ అయిపోయింది అనేసి అప్పుడే చెప్పారు వాళ్ళే, ఈ ఎంపీలు ఉంటుండగానే చెప్పారంటారు కాబట్టి దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా ఓకే సార్, ఋషికొండ పరిస్థితి ఏంటి సార్? యాక్చువల్గా ఏంటంటే టూరిజం భవనాలు అప్పుడు ఉన్నాయి, ప్రకృతి కూడా పాడవకుండా ఉంది, ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదన్నారు. మరి అక్కడ ఋషికొండలో మట్టి తవ్వేశారని అంటున్నారు. దాని గురించి వాస్తవంగా చూశాను కాబట్టి ఋషికొండ అయితే తవ్వేశారు. ఋషికొండను తవ్వేసి అంత పెద్ద కాటేజీలు కట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే వేరే స్థలాల్లోనూ కట్టుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం అది, దాన్ని తవ్వేశారు. రేపు తుఫాన్లు వచ్చేటప్పుడు అటువంటివే మనకి డిఫెన్స్ చేస్తాను. రేపు ఉద్దు వచ్చిన ఏదో వచ్చిన ఇంతకుముందు వచ్చింది, దాన్ని డిఫెన్స్ చేసింది అలాంటివే తవ్వేస్తుంటప్పుడు తుఫాన్లు నేరుగా వచ్చి తగులుతాయి కదా. ఇంకా హుదూద్ తర్వాత ఎలా ఉంది సార్ అసలు ఇక్కడ పరిస్థితి? వైజాగ్లో ఎలా? ముందు వేరే, హుదూద్ తర్వాత వేరే, సింపుల్ వైజాగ్ అనేది. సార్ ఇక్కడ ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలను కూడా తవ్వేశారని నాశనం అయిపోయాయి. అవి ఇప్పుడు కనిపించట్లేదు. టూరిజంకి వెళ్దాం అనుకుని ఎవరికి కనిపించట్లేదు. అవన్నీ తవ్వేశారు, మట్టి తవ్వికెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. అక్కడ ఉన్న కాటేజీలు కూడా కొన్ని ఉండేవి టూరిజం కొరకు, అవి ఇప్పుడు కనిపించట్లేదు. సో మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు ఇవ్వాలి కానీ అప్పులు చేసే సంక్షేమ పథకాలు సరే సార్. ఒక తండ్రి ఎకరా అమ్మి కొడుకు బండి కొండమా మంచిదా, పంట పండించి బండి కొండం మంచిదా, మీరు ఆలోచించండి. అంతే సింపుల్. ఒక వ్యవసాయదారు కొడుకుగా నేను చెప్తున్నా, పంట పండించి బండి కొనేసి ఇచ్చాడు అనుకోండి ఆనందమే. ఎకరా అమ్మేసి కొనేసి ఇచ్చాడు అనుకో, వీడు రేపు పెద్ద వీడి పిల్లలు వచ్చారు కల్లా వీడికి భూమి ఉండదు, వీడి నాశనం అయిపోయింది. అంతే. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఈశ్వరరావు. ఈశ్వరరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? లేబర్ పనే. సార్ ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు, మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు? ఈ ఎలసిన గురించి అయితే చెప్పాలంత మటుగా చంద్రబాబు నాయుడు వెళ్తే బాగుంటుంది. జగన్ వెళ్తే కొద్దిగా ఇప్పుడు పనులు అంటున్నాం, ఇంకా పనులు లేకపోతుంది. మరీ పనులు లేకంట రోడ్ల పనులు అయిపోయి ఒకరికొకరు పొలుసుకొని కూడా చచ్చిపోతారు ఈసారి జగన్ వస్తే. నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎలా ఉంది 5 సంవత్సరాల నుంచి మీలాంటి పని చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది ఈ 5 సంవత్సరాలు? రేట్లు ఎక్కువైపోయి పనులు లేక మాకు ఎప్పుడు కాళ్ళు లేక పనికి వెళ్ళాడు. అలాగే 5 సంవత్సరాల్లో పనులు లేవు. లేబర్కి ఇసుకల రేట్లు ఎక్కువ. అక్కడ ఇసుకల రేట్ అయిపోయి ఊడుకొని అతను ఇసుక కొని కట్టగలడా? ఎంత అయినా కల అంతా చెక్కింగ్లే, ఎక్కడ పట్టినాయి. ప్రతి ఒక్కటి ఇసుక నారితే పట్టేస్తాను. అలాంటప్పుడు వాడు కొన్ని ఎంత కొన్ని కట్టగలడా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, లేబర్ని బాగా ఆదుకున్నాం అని చెప్తున్నారు. ఏ ఆదుకున్నా నేబర్ని ఆదుకుని ఇక్కడ నేబర్లో వైజాగ్లో ఉన్న నేబర్ మట్టుగా పనులు లేవు. ఎక్కడ ఆదుకున్నా ఏదైనా. సో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? విశాఖపట్నం పరిస్థితి జగన్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? మీరు చూస్తూ ఉంటారుగా, ఈ కొండలో గుట్టలన్నీ తవ్వేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది?
అంతే ఎక్కడ కొట్టుకొని వాళ్ళ పరిపాలన చూసుకుంటారు కానీ నేపరకూరి పరిపాలన చూడలే ఇప్పుడు జలసన వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ వస్తారు ఇలాగనే పంపుతారు, వాళ్ళు వస్తారు, జగన్ వస్తారు, దండం పెడతాడు, మనకి అన్నీ చేస్తాడు. పుట్టినరోజులు ఎలాగొన్నారా పరిపాలన చేసి ఆడు మగోడు ఎవడైనా అదే. సో మీ దృష్టిలో అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మీకు పనులు జరుగుతాయి? బాగా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మీకు అప్పుడు ఎలా ఉన్నాయి పనులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగా జగన్ వచ్చిన కాడి పనులు లేగురు ఏది ఎలాగున్నాయి మరిపోరు. పల్లెటూళ్ళు పెంచారు, ఎందుకంటే అలా అంబవాళ్ళ గుడి అని అదని ఇది అని ఏవో ఇచ్చారని ఆయన చెప్పుకోవడం వరకని. ఇక్కడ టౌన్లో మనకి పనులు లేవు. ఎక్కడ ఉంటారు మీరు? మీది ఏ ప్రాంతం? అది ఇక్కడ ఎలంపూడి ఆఫీస్. ఈ తూర్పు నియోజకవర్గంలో ఉంటారా? సో ఓవరాల్గా అయితే ఇక్కడ మాత్రం మీకు టీడీపీ వస్తేనే బాగుంటుంది. టీడీపీ ఫస్ట్ టీడీపీ మాది. థ్యాంక్ యూ భయ్యా.